Hi students, welcome to ఎకానమీ వెంకటేశ్వర ఆన్లైన్ క్లాసెస్. నేను మీ ఎకానమీ వెంకటేశ్వర్ని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ అందరికీ కూడా నేను రోజు కూడా మన సిలబస్ ఇచ్చినటువంటి కాన్సెప్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ లో భాగంగా ప్రతి రోజు కూడా మీకు ఏదో ఒక టాపిక్ లో నేను వీడియోస్ అందిస్తూ వస్తున్నాను. అయితే చాలా మంది ఆస్పిరెంట్స్ అందరూ కూడా సార్ ఇండియన్ ఎకానమీ, ఇండియన్ పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ అని సిలబస్ ఇచ్చారే కానీ ఎక్కడ కూడా ఏపీ అనే పదం వాడలేదు. అయితే మేము ఏపీ కరెంట్ అఫైర్స్ చదవాలా, ఏపీకి సంబంధించిన అంశాలు చదవాలా, ఏపీకి సంబంధించిన ఫెస్టివల్స్ చదవాలా అంటే జరుగుతున్నది మనకి హైకోర్టు ఎగ్జామ్ జరుగుతున్నది కర్ణాటకలో కాదు, కేరళలో కాదు, తమిళనాడు అంతకన్నా కాదు, జరుగుతుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగేటటువంటి ఈ ఎగ్జామ్కి సిలబస్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన విషయాలు మీరు అందరూ కూడా చదవాల్సిందే, ఓకేనా? అయితే లాస్ట్ ఇయర్ కూడా సిలబస్ మెన్షన్ చేయలేదు, కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని బిట్లు అడిగాడో చూద్దామో. ఎన్ని బిట్లు అడిగాడో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. వాటితో పాటు నేను ఇంతకుముందు వీడియోలో స్టేట్స్, ఫెస్టివల్స్ చెప్పాను. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ వీడియోలో గతంలో అడిగినటువంటి బిట్లతో పాటు కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి బిట్లతో పాటు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఫెస్టివల్స్ని కంప్లీట్గా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఎవరైనా హైకోర్టు ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో నేను ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో లాస్ట్ ఫోల్డర్లో హైకోర్టు వాళ్ళకి మాత్రమే జీకే టెస్ట్ సిరీస్ని 450 బిట్ల వరకు అప్లోడ్ చేస్తున్నా. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ బిట్స్ని 350 బిట్ల వరకు ఇప్పటికి అప్లోడ్ చేస్తున్నా. అంటే దాదాపు 800 బిట్ల వరకు మీకు మన ఎకానమీ వెంకటేశ్వర యాప్లో ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సులో ఈ జీకే మరియు కరెంట్ అఫైర్స్ కోర్సును అప్లోడ్ చేస్తున్న ఈ బిట్స్ ఎస్పెషలీ హైకోర్టు వాళ్ళకి మాత్రమే. దీన్ని బాగా ప్రాక్టీస్ చేయండి ఈ బిట్స్ని, ఓకేనా? మీకు అమౌంట్ ఎక్కువ అనిపించవచ్చు మన యాప్లో, ఎందుకంటే ట్రిపుల్ ఉంది, ఎందుకంటే ఈ ఇయర్ మొత్తం వ్యాలిడిటీ ఉంటుంది. మీరు కనుక ఈ కోర్సును కొనుక్కుంటే ఈ సంవత్సరం డిసెంబర్ 31వ తారీఖు జాబ్ క్యాలెండర్ మీ ఏ ఎగ్జామ్ రాసినా కూడా మళ్ళీ జీకే కరెంట్ అఫైర్స్కి ఏది కూడా మీరు ఫాలో అవసరం లేదు. అంటే ఒక సంవత్సరానికి కేవలం అక్కడ అమౌంట్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. అమౌంట్ ఎక్కువ ఉంటుంది. మన యాప్ డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. నేను ఈ వారంలోనే మీకు ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తాను, మీరు కొనుక్కుందరు, ఓకేనా? ఏదైనా డౌట్ ఉంటే నెంబర్ కాల్ చేయండి. 9030539097కి కాల్ చేయండి మిత్రమా, ఓకేనా? దీంతో పాటు మనకి యాప్లో మరిన్ని క్లాసెస్ అందుబాటులో ఉన్నాయి, ఓకేనా? సరే, ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్స్తో పాటు మన స్టేట్లో ఫెస్టివల్స్తో పాటు ఇంపార్టెంట్ టాపిక్లు అన్నీ కూడా నేను ఇప్పుడు చెప్తూ వస్తాను, ఓకేనా? చూడండి, ఇక్కడ భారతదేశంలో తీర ప్రాంతం వెంబడి, కోస్టల్ ఏరియా వెంబడి ఏర్పాటు చేసిన మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏది అని అడిగాడు. మన భారత ప్రభుత్వం భారతదేశం మొత్తం మీద 11 ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేస్తుంది. ఈ 11 ఇండస్ట్రియల్ కారిడార్లలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ కారిడార్ల సంఖ్య 3 మిత్రమా. ఈ 11లో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు ప్రస్తుతం. ఈ 3 ఏమేమి అంటే, ఒకటి వచ్చి విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, రెండవది వచ్చేసి చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, మూడవది వచ్చేసి హైదరాబాద్ టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 కూడా ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుండి ప్రస్తుతం ప్రాసెసింగ్ జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ కారిడార్స్. మీకు అందరూ కూడా తెలుసు అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆకారం ఏది మిత్రమా? మీకు అందరూ కూడా తెలిసినదే, మన తాళం చెవి ఆకారంలో ఉంటుంది, అంతేనా? ఇక్కడ చూస్తే మనకు తాళం చెవి ఆకారంలో ఇది ఉంటుంది మిత్రమా. ఏది? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం. ఇది విశాఖపట్నం మిత్రమా, ఇది చెన్నై తమిళనాడు, ఇది బెంగళూరు, ఓకేనా, కర్ణాటక, ఇది తెలంగాణ. ఇప్పుడు చూడండి, విశాఖపట్నం గుండా ఇది అంటే విశాఖపట్నం నుంచి చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్.
చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, చెన్నై టు బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్, బెంగళూరు నుంచి మళ్ళీ హైదరాబాద్ టు మనకి బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్. ఇది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ప్రయాణించేటటువంటి 3 ఇండస్ట్రియల్ కారిడార్. ఈ 3 ఇండస్ట్రియల్ కారిడార్లలో ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మన తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేయబోతున్న మొట్టమొదటి ఇండస్ట్రియల్ కారిడార్ ఏదంటే మనకి ఆన్సర్ ఇది. ఓకేనా, విశాఖపట్నం టు చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం వచ్చేసి 11. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఏర్పాటయ్యేవి 3. మూడిట్లో ఒకటి తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేస్తున్నారు. ఇదే మన భారతదేశంలోని మొట్టమొదటి తీర ప్రాంతం వెంబడి ఏర్పాటు చేస్తున్న ఇండస్ట్రియల్ కారిడార్. ఓకేనా, ఇది మనకు సంబంధించినటువంటి ఆన్సర్. నెక్స్ట్, క్రింది వాక్యాలలో సరికాని జతను వాడు గుర్తించమన్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఏమో 1953 అక్టోబర్ 1 ఏర్పాటైందని ఇచ్చాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1956 నవంబర్ 1 ఏర్పాటైందని ఇచ్చాడు. మరి ఆప్షన్ 3 వచ్చేసి 26 జిల్లాల ఏర్పాటు 2024 ఏప్రిల్ 4 ఇచ్చాడు. పోలవరం మార్కాపురం జిల్లాల ఏర్పాటు అమలులోకి వచ్చిన తేదీ 2026 జనవరి 1 అని చెప్పేసి ఇక్కడ వాడు ఇచ్చాడు. దీని సరికాని జత వచ్చేసి ఆప్షన్ 3 మిత్రమా. ఓకేనా, మన ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1 ఏర్పాటైంది. ఎన్నిసార్లు అడిగాడు హైకోర్టులో, ఇది కూడా ఎన్నిసార్లు అడిగాడు నాకే తెలియదు. ఓకేనా, అన్నిసార్లు అడిగాడు. ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1 ఏర్పాటైంది. 1953 కంటే మన తెలుగు వాళ్ళందరూ కూడా గతంలో మద్రాసుతో కలిసి ఉండేవాళ్ళు. మద్రాసు రాష్ట్రంతో కలిసి ఉన్న మన తెలుగు వారికి జరుగుతున్నటువంటి అన్యాయం కారణంగా 54 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ బలిదానం కారణంగా అంటే ఆయన చేసినటువంటి దాని ఏమంటారంటే ఆమరణ నిరాహార దీక్ష కారణంగా ఆంధ్ర రాష్ట్రం 1953 అక్టోబర్ 1 ఏర్పాటైంది. ఇదే మన భారతదేశంలో భాషల పరంగా ఏర్పాటైన ఫస్ట్ స్టేట్ ఏదంటే ఆంధ్ర రాష్ట్రం. కరెక్టే. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 1956 నవంబర్ 1 ఏర్పాటైంది. 13 తల్లి మళ్ళీ 2014 జూన్ 2 మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలకు విడిపోయింది. ఒకటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, 2 తెలంగాణ రాష్ట్రం. తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం ఏర్పాటైంది. అప్పట్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నూతన ఆంధ్రప్రదేశ్ గా ఏర్పడింది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో ఏర్పడింది. ఈ 13 జిల్లాలు మళ్ళీ 26 జిల్లాలుగా మారాయి. 26 జిల్లాలుగా ఎప్పుడు మారాయి అంటే 2022 ఏప్రిల్ 4 మారడం అనేది జరిగింది. వాడు ఏమి ఇచ్చాడు కానీ 2024 ఇచ్చాడు. కాబట్టి ఆన్సర్ అది తప్పు. 2022 ఏప్రిల్ 4 మళ్ళీ 2026 జనవరి 1 నుంచి మరొక 2 జిల్లాలు కొత్తగా ఏర్పాటు చేశారు. ఒకటి పోలవరం, 2 మార్కాపురం. ఈ రెండింటితో కలిపి ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 28 జిల్లాలు ఉన్నాయి. 2026 జనవరి 1 నుంచి మన ఆంధ్రప్రదేశ్ లో అమలులోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ నగరాన్ని క్వాంటమ్ వ్యాలీ, దేశంలోనే అతిపెద్ద క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా ఏ నగరాన్ని మార్చనున్నారు అని అడిగాడు. మరి తిరుపతిన, విశాఖపట్నమా, లేదా అమరావతిన, కర్నూలు అని ఇచ్చాడు. భారతదేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టమ్ ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతిని ఏర్పాటు చేయబోతున్నారు. ఇక్కడ అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. దీనికోసం ఫిబ్రవరి 7 2026 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన కూడా చేశారు. అంటే భారతదేశంలో తొలి క్వాంటమ్ వ్యాలీ నగరం ఏదంటే అమరావతి గుర్తు రావాలి. అదేవిధంగా మన భారతదేశంలో అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ ను ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు అంటే విశాఖపట్నంలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా మన భారతదేశంలో AI నగరంగా దేన్ని తీర్చిదిద్దబోతున్నారంటే విశాఖపట్నం తీర్చిదిద్దబోతున్నారు. అదేవిధంగా ప్రపంచంలోనే అతిపెద్ద అమోనియం ప్రాజెక్ట్ అనగానే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుర్తు రావాలి. కాకినాడ ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా భారతదేశంలో తొలి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ సెంటర్ ని ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే జువెలదిన్న అనే చోట ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా భారతదేశంలో మొట్టమొదటిసారిగా డ్రోన్ సిటీని ఎక్కడ ఏ రాష్ట్రం ఏర్పాటు చేయబోతున్నది మొట్టమొదటిసారి అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఎక్కడ అంటే కర్నూలు జిల్లా ఓర్వకల్ అనే ప్రాంతం. అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతదేశంలో మొట్టమొదటిసారిగా స్పేస్ సిటీని నిర్మించబోతున్న రాష్ట్రం ఏదంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతి జిల్లా సూలూరుపేట అనే ప్రాంతంలో ఏర్పాటు చేయబోతున్నారు.
అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ ఫస్ట్ నగరంగా దేన్ని తీర్చిదిద్దబోతున్నారంటే తిరుపతి నగరాన్ని తీర్చిదిద్దబోతున్నారు. ఓకేనా. నెక్స్ట్ అదేవిధంగా భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ న్యాయ విద్యా సంస్థను ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా దేశంలోని అతిపెద్ద న్యాయ విశ్వవిద్యాలయాన్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారంటే మనకి అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా భారతదేశంలోని తొలి ఏఐ విశ్వవిద్యాలయాన్ని కూడా ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారంటే అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. ఓకేనా. ఇటువంటివన్నీ నీకు గుర్తు రావాలా. ఓకేనా. అదేవిధంగా ఇక చాలా ఉన్నాయట, ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. మనకి నేను ప్రాసెస్లో బాగా చెప్పుకునే యాప్లో చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం ఈ నగరాలను రీజనల్ ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నాయి. ఏ ప్రాంతాలను అడిగాడు? విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విజయవాడ కుప్పమున, విశాఖపట్నం అమరావతి తిరుపతిన, తిరుపతి అమరావతి కర్నూలు అని అడిగాడు. విశాఖపట్నము అమరావతి తిరుపతి ఎందుకురా అంటే కోస్తాంధ్ర ఉత్తరాంధ్రకి విశాఖపట్నాన్ని బాగా డెవలప్ చేస్తారు. అదేవిధంగా మధ్యలో ఉన్నటువంటి గుంటూరు, ప్రకాశం ఇటువంటి వాళ్ళకి అమరావతిని బాగా డెవలప్ చేస్తారు. రాయలసీమ ప్రాంతాలకి తిరుపతిని బాగా డెవలప్ చేస్తారు. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుతం కొత్తగా 3 నగరాలను రీజనల్ సిటీస్ గా మనం డెవలప్ చేస్తున్నది. ఆ 3 రీజనల్ సిటీస్ డెవలప్ సిటీస్ ఏదంటే విశాఖపట్నము, అమరావతి, తిరుపతి. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రింది వాక్యాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి సరికానిది అడిగాడు మిత్రమా. సరికానిది అడిగాడు. మొత్తం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3 టైగర్ రిజర్వ్లు ఉన్నాయని చెప్పాడు. తొట్లకొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ పొందింది అని అడిగాడు. లేపాక్షి యునెస్కో తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకుంది అని అడిగాడు. భారతదేశంలో అతి ప్రాచీనమైన శివలింగంగా శ్రీకాళహస్తిలో ఉందని చెప్పాడు. దీంట్లో వాడు ఏమడిగాడు? సరికానిది అడిగాడు. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి 3 టైగర్ రిజర్వ్లు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందన్నాడు. 3 కాదు, యాక్చువల్గా మన భారతదేశంలో మొత్తం 58 టైగర్ రిజర్వ్లు ఉన్నాయి. ఈ 58 టైగర్ రిజర్వ్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకటే ఒకటి వస్తుంది. అది ఏంద్రా అంటే నాగార్జున సాగర్ టు శ్రీశైలం. నాగార్జున సాగర్ టు శ్రీశైలం. ఈ నాగార్జున సాగర్ టు శ్రీశైలం అనేది మన భారతదేశంలో అతి పెద్ద టైగర్ రిజర్వ్. ఓకేనా. కాబట్టి ఈ వాక్యం తప్పు. నెక్స్ట్ తొట్లకొండ బీచ్ బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ బీచ్ ను పొందింది అని. తొట్లకొండ బీచ్ కాదు మిత్రమా, రుషికొండ బీచ్. విశాఖపట్నంలో రుషికొండ బీచ్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి బ్లూ అంటే నీలి కలర్ లో ఉన్నటువంటి ఫ్లాగ్ సర్టిఫికేషన్ పొందినటువంటి ఆ ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ బీచ్ ఏదంటే రుషికొండ బీచ్. కానీ వాడు ఏమి ఇచ్చాడు? తొట్లకొండ బీచ్. ఇది కూడా విశాఖపట్నంలో ఉంది. కాబట్టి ఆన్సర్ ఇది తప్పు. నెక్స్ట్ లేపాక్షి యునెస్కో తాత్కాలిక జాబితాలు పొందింది. ఎస్ కరెక్టే. యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఓకేనా. ప్యారిస్ కేంద్రంగా 1945 నవంబర్ 16వ తారీఖున ఏర్పాటైంది. ప్యారిస్ ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్ ఉంది. ప్రస్తుతం యునెస్కో డైరెక్టర్ జనరల్ గా ఖలేద్ ఎల్ ఇనానీ ఈజిప్ట్ దేశస్థులు ఉన్నాడు. యునెస్కో తాత్కాలిక జాబితాలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి లేపాక్షిని గుర్తించింది. ఓకేనా. ఎస్ ఇది కరెక్టే, ఈ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్ భారతదేశంలోని అతి ప్రాచీనమైన అంటే చాలా పురాతనమైన అతి ప్రాచీనమైన శివలింగం శ్రీకాళహస్తిలో ఉంది అని అడిగాడు. శ్రీకాళహస్తిలో కాదు ఉండేది. భారతదేశంలో అతి ప్రాచీనమైనటువంటి శివలింగం తిరుపతి జిల్లా, ప్రస్తుతం తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం అనే ప్రాంతంలో ఉంది. ఎక్కడ మిత్రమా? గుడిమల్లం అనే ఒక ప్రాంతంలో ఈ ప్రాచీనమైనటువంటి శివలింగం కాళహస్తిలో కాదు. కాబట్టి 1, 2, 4 అనే ఆప్షన్లు తప్పు, సరికానివి. కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్. ఓకేనా. చూడండి ఎంత అద్భుతంగా ఉందంటే ఆన్సర్, అంత అద్భుతంగా ఉంది. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్వశ్చన్స్. నువ్వు ఏ ఎగ్జామ్ రాసినా మీరు రాసుకోండి. ఇందులో నుంచి నేను చెప్పేటప్పుడు ప్రతి ఒక్క బిట్ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ, అసలు లాస్ట్ ఇయర్ కూడా అడిగినాడు బిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ చేపట్టడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ పేరు ఏమని అడిగాడు. ఓకేనా. నారాయణ కమిటీనా, శివరామకృష్ణని కమిటీనా, రంజన్ ప్రకాష్ దేశాయ్ కమిటీనా, లేకపోతే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీనా అంటే రాజీవ్ రంజన్ మిశ్రా కమిటీ దీనికి ఆన్సర్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో
ఎస్సీ వాళ్ళను సపరేట్ కేటగిరీగా సబ్ కేటగిరీగా విభజించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏక సభ్య కమిషన్ ఏర్పాటు చేసింది. అదేంటంటే మనకి రాజీవ్ మంజన్ మిశ్రా అనమాట. అయితే మిగతా కమిటీలు మనం ఒకసారి పరిశీలిస్తే నారాయణ కమిటీ అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాజధానిని గుర్తించడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ, మన స్టేట్ చేత ఏర్పాటు చేయబడ్డ కమిటీ. ఓకేనా. ఈ శివరామకృష్ణన్ కమిటీ ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధానిని వెతకడం కోసం కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ. నారాయణ కమిటీ, శివరామకృష్ణన్ కమిటీ, ఈ రెండు కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినవే, రాజధానికి సంబంధించినవే. అయితే దీనికి సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తే దీన్ని మన స్టేట్ గవర్నమెంట్ ఏర్పాటు చేసింది. ఓకేనా. నెక్స్ట్ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ భారతదేశంలో యూసీసీ యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వము మరియు గుజరాత్ ఈ రెండు రాష్ట్రాలు కూడా ఏర్పాటు చేయబడ్డ ఒక కమిటీ రంజనా ప్రకాష్ దేశాయ్ కమిటీ. ఓకేనా. భారతదేశంలోని యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే మనకు ఉత్తరాఖండ్ రాష్ట్రం. ఉత్తరాఖండ్ రాష్ట్రము 2025 మనకి 2025 జనవరి 27 నుంచి మన భారతదేశంలో మొట్టమొదటి యూనిఫామ్ సివిల్ కోడ్ స్టేట్ గా ఆవిర్భవించింది లాస్ట్ ఇయర్. మరి యూనిఫామ్ సివిల్ కోడ్ ను తీసుకురావడానికి ఇటీవల ఏ శాసనసభ ఆమోదించిందంటే గుజరాత్ కూడా ఆమోదించింది. దగ్గరలోనే భారతదేశంలోనే రెండవ రాష్ట్రంగా ఆవిర్భవించబోతున్నది యూసీసీ సంబంధించి గుజరాత్. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అయితే బ్రిటిష్ వాళ్ళ కాలం నుంచి కూడా మనకి యూసీసీని అమలు చేస్తున్న స్టేట్ ఏది అంటే గోవా. స్వతంత్ర భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఫస్ట్ స్టేట్ ఏది అంటే మనకి ఉత్తరాఖండ్. మళ్ళీ రెండవ స్టేట్ రాబోతుంది గుజరాత్. ఓకేనా, రైట్. క్రింది వాటిలో ఏది పంట మీరు అడిగారు కదా, అసలు సిలబస్ లో లేదు, ఏపీ చదవాలన్నా వద్దా అనేది. ఇది లాస్ట్ ఇయర్ 2025లో 2025 అడిగినటువంటి మనకి హైకోర్టు డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన ప్రశ్న. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. చూడండి, క్రింది వాటిలో ఏది పంట చేతికొచ్చినప్పుడు జరుపుకునే పండుగ మరియు ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రధానమైన పండుగ మరియు ప్రతి సంవత్సరం జనవరి నెలలో 4 రోజుల పాటు జరుపుకునే పండుగ అని అడిగాడు. ఓకేనా, ఏది మిత్రమా? చూడండి, మన పంట చేతికి వచ్చినప్పుడు అంటే మనం వరి కోయంగానే మనము జరుపుకుంటాం ఏ ఫెస్టివల్? జనవరిలో సంక్రాంతి ఫెస్టివల్. చూడండి, ఉగాది కాదు, ఉగాది మన తెలుగు సంవత్సరాది కాబట్టి ఇది తప్పు. మహాశివరాత్రి మనకి శివుడికి సంబంధించినది. అదేవిధంగా సంక్రాంతి మనకి జనవరి నెలలో 4 రోజుల పాటు అన్నాడు. 4 రోజులే. దాని ఏమంటాం? భోగి, మకర సంక్రాంతి, మళ్ళీ ఇంకోటి ఏంటంటే కన్ను పండుగ. దీంతో పాటు మన లాస్ట్ లో మనం ఎంజాయ్ చేసే పండుగ అనొచ్చు, 4 రోజుల పండుగ అనొచ్చు. ఓకేనా, ప్రతి క్వశ్చన్ పేపర్లో ఇదే ఉంది. 4 రోజులు అని చెప్పింది, 3 రోజులు కాదు. ఓకేనా, కాబట్టి 4 రోజుల పండుగ ఏదంటే సంక్రాంతి పండుగ. చూసారా, మన స్టేట్ ఫెస్టివల్ గురించి అడిగాడు బిట్. నెక్స్ట్ పీర్ల పండుగ. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీర్ల పండుగను ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో జరుపుకుంటారు అని అడిగాడు. కోస్తాంధ్రనా, రాయలసీమనా, లేదా రాయలసీమ మరియు కోస్తాంధ్రనా, రాయలసీమ మరియు కోస్తాంధ్ర ప్రాంతంలో ఓన్లీ గిరిజన ప్రాంతాల అని అడిగాడు. దీనికి ఆన్సర్ వచ్చేసి రాయలసీమ ప్రాంతం. రాయలసీమ ప్రాంతంలో పీర్ల పండుగ జరుపుకుంటారు ఎక్కువగా. నెల్లూరు కాదు, ఈ చిత్తూరు, కడప, కర్నూలు, అనంతపురం ఈ 4 జిల్లాలోని ఎక్కువగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీర్ల పండుగ ఎక్కువగా జరుపుకునేటువంటి ప్రాంతం అడిగాడు. జిల్లా అడగలేదు వాడు, ప్రాంతం అడిగాడు. ఏ ప్రాంతంలో అంటే రాయలసీమ ప్రాంతంలో. నెక్స్ట్ పైడి తల్లి ఉత్సవంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాలో జరుపుకుంటారు అని అడిగాడు. ఓకేనా, శ్రీకాకుళమా, విజయనగరమా, చిత్తూరు, నెల్లూరు అని అడిగాడు. మనకి విజయనగరం జిల్లాలో పైడి తల్లి ఉత్సవం అనేది ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ పైడి తల్లి ఉత్సవాన్ని మనం ఏమని పిలుస్తామంటే సిరిమానో ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి, సిరిమానో ఫెస్టివల్ అన్నా మనకి పైడి తల్లి ఉత్సవం అన్నా బోత్ ఆర్ సేమ్. ఎక్కడంటే సెలబ్రేటెడ్ ఇన్ విజయనగరం డిస్ట్రిక్ట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుపుకునే పండుగలకు సంబంధించి సరైన వాక్యాలు గుర్తించండి అని అడిగాడు. పోలేరమ్మ జాతరను వెంకటగిరి ప్రాంతంలో జరుపుకుంటారని అడిగాడు. ఓకేనా, నెక్స్ట్ తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఆదోని ప్రాంతంలో జరుపుకుంటారని అడిగాడు.
ఫ్లెమింగో ఫెస్టివల్ తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు అని అడిగాడు. వాడు ఏమడిగాడు ఇక్కడ? సరైనదా సరికాదా? సరైన వాక్యాలు అడిగాడు. చూద్దాం. పోలేరమ్మ పోలేరమ్మ జాతరను తిరుపతి జిల్లాలో వెంకటగిరి అనే ప్రాంతం జరుపుకుంటారు. రీసెంట్ గా మన ఏపీ స్టేట్ దీన్ని స్టేట్ ఫెస్టివల్ కూడా గుర్తించింది. ఓకే, ఎస్, ఈ ఆప్షన్ కరెక్టే. నెక్స్ట్, తాతయ్యగుంట గంగమ్మ జాతర. తాతయ్యగుంట గంగమ్మ జాతరను ఆదోని ప్రాంతంలో జరుపుకుంటారన్నాడు. కాదు, తాతయ్యగుంట గంగమ్మ జాతరను తిరుపతి జరుపుకుంటారు. తిరుపతి ప్రాంతంలో జరుపుకుంటారు. అయితే రీసెంట్ గా కూడా దీని స్టేట్ ఫెస్టివల్ గా మన ఏపీ స్టేట్ గుర్తించింది. నెక్స్ట్, ఫ్లెమింగో ఫెస్టివల్ ను తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు. ఎస్, మనకు ఫ్లెమింగో బర్డ్స్ వస్తుంటాయి కదా, ఆ ఫ్లెమింగో బర్డ్స్ కి సంబంధించినటువంటి ఒక ఫెస్టివల్ ఆ పులికాడ్ సరస్సు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండే ఉంటాయి సరస్సులు. ఒకటి కొల్లేరు సరస్సు, రెండు పులికాడ్ సరస్సు. కొల్లేరు అనేది ఏలూరు జిల్లాలో మన మంచినీటి సరస్సు. పులికాడ్ సరస్సు వచ్చేసి ఉప్పునీటి సరస్సు తమిళనాడు సరిహద్దు ప్రాంతంలో ఉంటుంది. ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ ను తిరుపతి జిల్లాలో జరుపుకుంటారు. ఎస్, ఇది కూడా కరెక్టే. కాబట్టి ఇక్కడ తప్పు వచ్చేసి ఇది మాత్రమా. ఓకేనా? కాబట్టి వాళ్ళు సరైనది 1, 3 ఆప్షన్ ఉందా? ఇక్కడ ఉండాలా? ఆప్షన్ మిస్టేక్ పడింది. ఓకేనా? 1, 3 కాబట్టి ఆప్షన్ 3 ఆన్సర్ మిత్రమా. ఓకేనా? రైట్. నెక్స్ట్, క్రింది వాటిలో సరికాని జతను గుర్తించండి అని అడిగాడు. రొట్టెల పండుగ. మీకు నేను స్టేట్ ఫెస్టివల్ సంబంధించి ఒక పీడిఎఫ్ని, ఒక ఫోటోని నేను మన వాట్సాప్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నా. ఆ వాట్సాప్ ఛానల్ వచ్చేసి లింక్ వచ్చేసి కామెంట్ బాక్స్లో ఉంటుంది. వాట్సాప్ ఛానల్ లింక్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి ఫాలో కొట్టి మన వాట్సాప్ ఛానల్లో అది మీరు పొందొచ్చు. ఓకేనా? రైట్. అది నా అఫీషియల్ వాట్సాప్ ఛానల్. క్రింది వాటిలో సరికాని జతను గుర్తించని అడిగాడు. రొట్టెల పండుగ అంటే బారా షాహీద్ దర్గా వాళ్ళు జరుపుకునేటటువంటి పండుగ, అంటే ముస్లిం సంవత్సరం పండుగ. ఎక్కడ? నెల్లూరులో జరుపుకుంటారని అడిగాడు. విశాఖ ఉత్సవ్ వైజాగ్ అని అడిగాడు. చందనోత్సవం తిరుమల అని అడిగాడు. సిరిమాన ఫెస్టివల్ ద్వారకా తిరుమల అడిగాడు. దీంట్లో సరి కాని జతను గుర్తించమన్నాడు. రొట్టెల పండుగ అనేది నెల్లూరు జరుపుకుంటారు. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షనే. విశాఖ ఉత్సవ్ అనేది వైజాగ్ జరుపుకుంటారు. ఎస్, ఇది కరెక్ట్ ఆప్షనే. చందనోత్సవం అనేది తిరుమలలో జరుపుకుంటారని అడిగాడు. చందనోత్సవం అనే ఫెస్టివల్ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఎక్కడ? విశాఖపట్నం సింహాచలంలో ఉంటుంది. వరాహ నరసింహస్వామి చందనోత్సవం ఫెస్టివల్ ఏమని పిలుస్తామంటే వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవాలు జరుగుతాయి. ఎక్కడ అంటే మనకి విశాఖపట్నంలో సింహాచలం అనే ఒక ప్రాంతంలో జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, సింహాచలం అనే ప్రాంతం జరుగుతుంది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవం అన్నా మరి చందనోత్సవం అన్నా రెండు ఒకటే, తిరుమల కాదు. కాబట్టి ఆప్షన్ తప్పు ఇది. నెక్స్ట్, సిరిమానవ ఫెస్టివల్ ఇందాక చెప్పాను. పైడి తల్లి ఉత్సవాన్ని విజయనగరం డిస్ట్రిక్ట్ జరుపుకుంటారు. పైడి తల్లి ఉత్సవాన్ని సిరిమానవ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారని చెప్పాను. వయమడి ద్వారకా తిరుమల అనేవాడు. కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి 3 and 4 తప్పు. ఆప్షన్ 3 ఆన్సర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకేనా? రైట్. నెక్స్ట్, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం. మన ఎకానమీ వెంకటేశ్వర యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఈ నెంబర్ కాల్ చేయండి. 9030539097. బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మంచి స్కోర్ వస్తాయి. ఓకే, ప్రీవియస్ పేపర్స్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్, తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం రాజమండ్రిలో గల సరస్సు పేరు ఏమిటి అని అడిగాడు. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి క్వశ్చన్. కొల్లేరు సరస్సు, కంబాల చెరువు అంటే మీకు ఎందుకు తెలుసు? కొల్లేరు సరస్సు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రామ్సార్ సైట్ గుర్తింపు పొందినటువంటి సైట్. నెక్స్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఇటీవల ఎక్కడ జరుపుకుంటారని అడిగాడు. ఇందాక చెప్పాను, వరాహ లక్ష్మీ నరసింహస్వామి, వరాహ రావాలి, టైపింగ్ మిస్టేక్ జరిగింది. వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఉత్సవాలు ఎక్కడ జరుపుకుంటారు అనేసి అంటే మనకి సింహాచలంలో జరుపుకుంటారు. కాబట్టి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, దాన్ని చందనోత్సవం అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఆంధ్రుల ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ కోసం 1952లో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన స్థానిక నాయకుడి పేరు ఏమిటని అడిగాడు. ఎవరు మిత్రమా? పొట్టి శ్రీరాములు. ఇతన్ని అమరజీవి అని పిలుస్తాం. 54 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేశాడు. ఓకేనా? కాబట్టి 54 అడుగుల ఇటీవల అమరజీవి పొట్టి శ్రీరాముల విగ్రహాన్ని అమరావతిని ఏర్పాటు చేశారు. దీనినే స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పిలుస్తారు. ఓకేనా? ఇదనమాట మీకు కంప్లీట్. ఇక్కడ స్టేట్ ఫెస్టివల్స్ అన్ని ఆల్రెడీ కవర్ చేశాను. మన స్టేట్కి సంబంధించి మరికొన్ని 1-2 మిస్ అయ్యి ఉంటే దాన్ని మన వాట్సాప్ ఛానల్లో పెట్టి చూడొచ్చు. మన వాట్సాప్ ఛానల్ ఎక్కడ ఉందంటే మన బయోలో ఉంటుంది, చూసుకోండి సార్. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. మన వీడియోని 10 షేర్ చేయండి. వీడియో చూస్తే ప్రతి ఒక్కరు యూట్యూబ్ నుంచి నేను ఆశించేది ఏం లేదు మిత్రం, ఒక లైక్ మాత్రమే. ఓకేనా? సరే మిత్రం, థ్యాంక్ యూ సో మచ్.